కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజలతో సమస్యలు తెలుసుకోరు, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే ఇది రివర్స్లో నడుస్తున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు పద్ధతి ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తాడో రాడో కమసగమా ఒకళ్ళ అని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము. మీరు పేపర్లలో టీవీలలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడరు? మీరు టీవీలలో ఎందుకు మాట్లాడతారు? పేపర్లలో ఎందుకు మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. దీనికి జవాబు ముందు చెప్పండి. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అడగాలి ముఖ్యమంత్రి గారిని. ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం అడగాలంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చ చేస్తాము అని ప్రతిపక్ష నాయకుడు అప్పీల్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెడుతున్నది, మీరు రండి అని రివర్స్లో అడగాల్సి వస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలు తయారు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గుణగణాలు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులకు అందుకే ఎంతకైనా మంచిది వస్తే బాగుంటుందని ఆహ్వానించారు. హడావిడి చేసిరు. ప్రతిపక్ష నాయకుడు ఏదో అసలు ఏమో జరుగుతున్నది, ఏమో జరగబోతున్నది, ఏమో అవుతుంది. ప్రతాప్ నిద్ర వస్తుందా అని విచిత్రంగా అసలు అంగమ చేసిరు. అసలు టీవీలలో బ్రేకింగ్లు పలకలు పడ్డాయి. కమ్సకం పాపం వాళ్ళు మీడియా వాళ్ళు పడ్డ కష్టం తగ్గను కదా, వాళ్ళ కోసమన్నా అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోయే, కూసోకపోయే. ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాల్లో సెక్రటరీలా కూసోకపోతేవి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే అట్లా మాట్లాడకపోతేవి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా నీకు సెక్రటరీలో అందుబాటులో ఉన్నాడు. నువ్వు అట్లన్నా న్యాయం చేయలేవు. ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి 9.5 ఏళ్ళు నువ్వు అట్లా న్యాయం చేయలేవు. పోనీ ఇప్పుడన్నా నువ్వు న్యాయం చేయి. ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా కేసీఆర్ గారు నువ్వు అపాయింట్మెంట్ అడుగు తీయడా సీఎం రేవంత్ రెడ్డి గారు? అపాయింట్మెంట్ అడుగు. నువ్వు ప్రజల కోసం ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ అడుగు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అడుగు, అపాయింట్మెంట్ తీసుకో, సెక్రటరీకి పో, సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చో, ప్రజా సమస్యలు ఏమున్నాయో నువ్వు ఆయన దృష్టికి తీసుకురా, నువ్వు మాట్లాడు, ఆయనతో చర్చించు. నీకు అందుబాటులో ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో. మీ దగ్గర సాంప్రదాయం లేకుండా 9 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కలవాలి అని అంటే ఆనాడు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్స్ లేవు, ప్రజలకు కలిసేది లేదు. ప్రతిపక్ష నాయకుడు కలుస్తానని కూడా అపాయింట్మెంట్స్ లేవు. సెక్రటరీ దర్వాజాలు బంద్. ముఖ్యమంత్రి పాలనలో నీ ప్రగతి భవన్ గేట్లు బంద్.
ప్రతిపక్ష నాయకుడిగా మేమే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, నేను